అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఎందుకన్నారు? హోదా వద్దు ప్యాకేజీ ముద్దంటూ సన్మానాలు చేశారు. ప్రత్యేక హోదా పేరెత్తితే కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. హోదా సంజీవిన అంటూ ఎగతాళి చేశారు. నాడు హోదాను కాదని ప్యాకేజీ ఒప్పుకున్న చంద్రబాబు నేడు ప్రత్యేక హోదా అంటూ కొత్త రాగం ఆలపిస్తుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజకీయ స్వార్థం కోసం ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది. రాజధాని కూడా లేని విభజిత ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని ప్రజలంతా ముక్తకంఠంతో నినదించడంతో 5 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. 5 ఏళ్లు కాదు 10 ఏళ్ల హోదా ఇవ్వాలని రాజ్యసభ సాక్షిగా బీజేపీ ఎంపీ వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. కానీ కాంగ్రెస్ స్పందించలేదు. ఈలోపు సాధారణ ఎన్నికలు రావడంతో మోదీ చరిష్మాతో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు బీజేపీతో జట్టు కట్టారు. 2 పార్టీల నేతలు కలిసి ప్రచారం చేశారు. తిరుపతి ప్రచార సభలో ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ చెబితే కాదు 15 ఏళ్లు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కానీ అధికారంలోకి వచ్చాక కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారు. ఇసుక నుంచి గుడి భూముల వరకు, పోలవరం నుంచి రాజధాని వరకు అన్నింటా అవినీతికి పాల్పడ్డారు. హోదా గురించి మాట్లాడితే ఎక్కడ ఇబ్బందులొస్తాయనే భయంతో ఆ ఊసే ఎత్తకుండా జాగ్రత్త పడ్డారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ హోదా ఇవ్వాల్సిందేనంటూ క్షేత్రస్థాయిలో అనేక పోరాటాలు చేయడంతో కేంద్రం ప్యాకేజీ అంశాన్ని తెరపైకి తెచ్చింది. హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అరుణ్ జైట్లీ ప్రకటించగానే అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు స్వాగతించారు. ఆ వెంటనే ఢిల్లీకి వెళ్లి జైట్లీకి సన్మానం చేయడమే కాదు, కేంద్రానికి కృతజ్ఞతలు చెప్తూ అసెంబ్లీలో ఏకపక్షంగా తీర్మానం ఆమోదించారు. ప్యాకేజీని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తే అభివృద్ధిని అడ్డుకుంటారా అంటూ చంద్రబాబు అండ్ కో అప్పట్లో నిందలు వేశారు. హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ యువబేరి సదస్సులు నిర్వహిస్తే కళాశాలల యాజమాన్యాలను బెదిరించారు. హోదా పేరెత్తితే జైలు తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ఎన్ని బెదిరింపులకు దిగినా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అదరలేదు, బెదరలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పోరాటం కొనసాగించింది. ఎన్ని పోరాటాలు చేసినా అటు కేంద్రం, ఇటు చంద్రబాబు స్పందించకపోవడంతో అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగించింది. దాంతో రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించి తాము అవిశ్వాసం పెడతామంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపి తానెప్పుడూ ప్యాకేజీ కావాలని అనలేదంటూ మాట మార్చారు. ఆ తర్వాత అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. నాడు హోదాపై అనేక కుట్రలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ హోదా గురించి మాట్లాడడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అప్పట్లో రాజీనామాలు చేస్తే ఏమొస్తుంది, ఉప ఎన్నికలు వస్తాయన్న చంద్రబాబు తాజాగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తారు, అంతా కలిసి పోరాడదాం అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో మోదీ చరిష్మాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను పట్టుబట్టడం వల్లే పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపారంటూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ హోదా గురించి ఏనాడూ మాట్లాడలేదు. ఎంతసేపు ప్యాకేజీ కోసం అర్రులు చార్చారు. ఏపీకి సంజీవిని అయిన హోదాపై మాట్లాడకపోగా అదేమైనా సంజీవన, హోదా ఉన్న రాష్ట్రాలు సాధించిందేంటంటూ ఎదురుదాడికి దిగేవారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న పోలవరంలో కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారే తప్పితే హోదా సాధించాలనే చిత్తశుద్ధి ఏనాడు చూపలేదు. అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేయడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. వాస్తవానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హోదా గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రధానిని కలిసిన ప్రతి సమయంలో రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తూనే ఉన్నారు. అయినా తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. నాడు చంద్రబాబు కమిషన్ల కోసం కక్కుర్తి పడకుండా హోదా కోసం ప్రయత్నించి ఉంటే ప్రయోజనం ఉండేదని, అప్పుడు హోదా ఎందుకు, ప్యాకేజీ బెటర్ అని వాదించి ఇప్పుడు హోదా కోసం అంతా కలిసి పోరాడదాం అనడాన్ని అంతా తప్పుబడుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో చీప్ పాలిటిక్స్ చేయడం వల్లే 23 సీట్లకు పరిమితమయ్యారని, ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే జనం హర్షిస్తారని, హోదా లాంటి విషయాల్లో రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం సరికాదని మేధావులు హితవు పలుకుతున్నారు.